ముచ్చట్లు చెప్పే సీఎంగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని, ముచ్చటగా 3 నెలలే ఉండేటట్లున్నారని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జీవో 3ను రద్దు చేయాలని కోరుతూ భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. జీవో 3 రద్దు చేయాలని, జీవో 41 అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రావాల్సిన వాటా వచ్చిందన్నారు ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను హరించే జీవో 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు పేరు చెప్పి ఆడబిడ్డల గొంతు కోయొద్దని కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు జరిపిన నియామకాల్లో ఎంతమంది మహిళలకు ఉద్యోగాలు లభించాయన్న దానిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3తో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు తీవ్ర నష్టం జరుగుతోందని, త్వరలో గవర్నర్ను కలవబోతున్నట్లు ప్రకటించారు. జీవో రద్దు చేసే వరకు లీగల్ గా ఫైట్ చేస్తారని స్పష్టం చేశారు. నేను చాలా గొప్పని, నేను ఫైటర్ని, నేను రేసు గుర్రాన్ని అంటాడు. నాకైతే రేసు గుర్రం లెక్క అనిపిస్తలేడు, మరి గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఏం పని చేస్తుండో, ఎందుకు మాట్లాడుతుండో, తొందరపడి ఎందుకు పని చేస్తుండో అర్థమైతలేదు. మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు 12 ఫార్మాసిటీలు పెడతామంటారు. తర్వాత ఇంకొక మాట, ఎలివేటర్ కారిడార్లు ఎందుకు కట్టిందని అప్పుడు అన్నారు. మనని నిన్న పోయి కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాళేశ్వరంలో నిండా నీళ్లున్నాయి, ఇవ్వచ్చు, అయినా ఇవ్వకుండా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అందుకే మీరు రేసు గుర్రం కాదు, మీరు కీలు గుర్రం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు సప్పుడెక్కువ ఉంటుంది తప్పితే మీరెవ్వరికి కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం మానేసి, కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం మానేసి, ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెనక్కి తీసుకోవాలి, జీవో 3ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఏం చేసినాం, పర్మిషన్ ఇస్తే 2 గంటలు కూర్చున్నాం, తెలంగాణ పద్ధతిలో ఆడినం, పాడినం, అడిగినాం, తర్వాత ఎవరికి వాళ్ళం ఇంటికి పోయి పండుగ చేసుకుంటాం, అంతే కదా. దీనికోసం ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం రాత్రి 12 దాకా 3 రోజులకు అప్లై చేస్తే పర్మిషన్ ఇవ్వడానికి సాగదీసి మనని ఏర్పాట్లు వేసుకొనియకుండా, టెంట్లు వేసుకొనియకుండా నిన్న లేట్ నైట్ వరకు కూడా ఇబ్బంది పెట్టిరు. మరి ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిరు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ధర్నా చౌక్ బంద్ చేసిర్రు, నేను ఓపెన్ చేస్తా, పర్మిషన్ అవసరంలే, ఎవరంటే వాళ్ళు పోండి, ధర్నాలు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇవాళ మహిళా దినోత్సవంతో గుండె నిండా దుఃఖంతో మేము ఇక్కడ ఆడబిడ్డలం ధర్నా చేసినాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఆపినరు, చాలా మంది ఆడబిడ్డలు వస్తూ ఉంటే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టినరు. గురుకుల అభ్యర్థులు చాలా మంది వాళ్ళ గ్రూప్లలో మెసేజ్లు పెట్టుకొని మాకు పంపుతా ఉన్నారు. ఆ అరెస్ట్ చేసినటువంటి అస్మా అనే ఆడబిడ్డ వాళ్ళ గ్రూప్లో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా తొందరగా రిలీజ్ చేయండి. మీకు చేతనైతే పిలిచి మంచి మాట కొద్దాం మాట్లాడి సమస్య పరిష్కరించండి, కానీ అభ్యర్థుల్ని, ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం కాదు.